తుఫాన్ లాగా సమస్య పోతాయన్న మెసేజ్ కవిత డైరెక్ట్ గా ఇచ్చినట్లయింది. మనతో పాటు దాసో శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, సో రెండు విషయాలు, ఒకటి మొదలు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు, రెండవది వెంటనే కవిత దాన్ని ఖండించారు. ఏమంటారు దీని మీద? తప్పనిసరిగా అండి, కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా తప్పనిసరిగా ఖండిస్తారు. కుటుంబ సభ్యులుగా కావచ్చు, నాయకులుగా ఖండిస్తారు. అండ్ ఆల్ ఆఫ్ us ఆల్సో కండెమ్ ది సేమ్ థింగ్. ఐమ్ షూర్ సభ్య సమాజం మీరు కూడా కండెమ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పనికిరాని కేసులు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నం, గతంలో బీజేపీ కవిత గారిని కేసు పెట్టి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేయటం, ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఫార్ములా ఈ కేసు ద్వారా కూడా లొంగ తీసుకోవాలా, బీఆర్ఎస్ ను బద్నాం చేయాలని ఒక ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నట్టు కనబడుతుంది. దీన్ని తప్పనిసరిగా తిప్పికొడతాం. ప్రజలకు అర్థం అవుతున్నది, ఒక ఫెయిల్యూర్ లీడర్ రేవంత్ రెడ్డి ఒక చిన్న ఈవెంట్ ను కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాడు, రాహుల్ గాంధీని మెప్పియలేకపోతున్నాడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు. ఏమన్నంటే కేసీఆర్ గారి పైన ఎగిరిపడాలా, కేటీఆర్ గారి పైన ఎగిరిపడాలా, లేకపోతే హరీష్ రావు గారి పైన ఎగిరిపడాలా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బూతులతో బదనాం చేయాలా, ఇది తప్ప ఆయనకి ఏం చేత కావట్లేదు. కాబట్టి ఇవాళ ఆయన నిన్న ఈడీ ఎట్లుంటదంటే చిన్నపిల్లల ఆట. మనం చిన్నప్పుడు చూస్తుంటాం, నువ్వు మాట తిట్టంగానే ఇంకొక మన స్నేహితుడు నువ్వు కొడితే నేను కొడతా, నువ్వు తిడితే నేను తిడతా అన్నట్టుగా ఆయన ఈడీ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ లో వచ్చింది పేరు, స్పష్టమైనటువంటి ఒక ఛార్జ్ షీట్. ఇట్ ఈస్ నాట్ అది ఎఫ్ఐఆర్ లో కాదు, ఛార్జ్ షీట్ లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక డిమాండ్ వస్తా ఉంది. ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఒక ఛార్జ్ షీట్ లో పేరు వచ్చిన తర్వాత ఆ పదవిలో కొనసాగడానికి నైతికత ఉంటుందా, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉంటుందా అని చెప్పని ప్రశ్నిస్తున్నారు. దానికి తోడుగా మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టుగా మిస్ ఇంగ్లాండ్ వచ్చేసి ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ గా చూసిందని చెప్పని ఆ ఈవెంట్ అంతా ఒక థర్డ్ క్లాస్ ఈవెంట్ గా నడిపించినారు. ఒక గ్లోబల్ ఈవెంట్, ఒక గార్బేజ్ ఈవెంట్ గా నడిపించినారు. దాని వివరాలు ఇంకా బయటకు వస్తాయి రానున్న రోజుల్లో. మొత్తం ఆగమాగం చేసి పడేసినాడు, చేత కాలేదు, మొత్తం ఆగమాగం చేసిండ్రు. అటు ఈడీలో కేసు రావటము, ఇటు మిస్ ఇంగ్లాండ్ వచ్చి లండన్ లో పోయి ఇది ఒక పనికిరాని ఈవెంట్ అని, నన్ను ఆగం చేసిండ్రని, నన్ను ప్రాస్టిట్యూట్ గా చూసిండ్రని, ఇట్లా అవన్నీ మాట్లాడటము. తర్వాత దానికి తోడుగా ఇవాళ రాహుల్ గాంధీ మొత్తం డే అంతా ఢిల్లీలో ఉంటే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మహేష్ గౌడ్ గారినేమో కుటుంబ సభ్యులతోటి కలుస్తారు, బట్లాడుకున్నా రెవెన్యూ చేసుకున్నా గానీ రాహుల్ గాంధీ గారు నేను కలవనంటే కలవను అని చెప్పని రేవంత్ రెడ్డిని కలవలేదు. ఇవన్నీ చూసి ఇప్పుడు ఏంటంటే ఉరిమురిమి పిల్లి ఎవరి మీద పడ్డట్టు ఇవాళ వచ్చి కేటీఆర్ గారి పైన నోటీస్ ఇచ్చి కక్ష తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ he cannot escape from his failures. He cannot escape from his mismanagement of Miss World. He cannot escape from the enforcement directorate charge sheet. మొత్తానికి ఒక failure chief minister is trying to mislead the people with weaponizing the anti-corruption bureau. డెమోక్రాటిక్ గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో అట్లా ఎదుర్కొంటారు. ఇప్పుడు అమెరికా టూర్ నుంచి వచ్చిన తర్వాత అటెండ్ అవుతారు అంటున్నారు, మరి దాన్ని ఏసీబీ యాక్సెప్ట్ చేసిందా? ఎందుకంటే ఎల్లుండే అటెండ్ కావాలి, ఎల్లుండే ఆయన యుఎస్ టూర్ కూడా బయలుదేరాల్సి ఉంది. ఐఎమ్ షూర్ అండి, ఏసీబీ డీజీ గారు సెన్సిబుల్ ఎనఫ్ టు ఎక్సెప్ట్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదేదో ఈ నోటీస్ వస్తే పోవాలని చెప్పలే కదా. దేశం ప్రపంచం అంతా తెలిసి వాళ్ళ హోల్ వరల్డ్ తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్ళందరూ ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారి కోసం దేశ నలుమూలల నుండి వాళ్ళ అమెరికాకు ఎన్ఆర్ఐస్ అంతా వస్తా ఉన్నారు. ఈ ఈవెంట్ పెద్ద ఎత్తున ఒక గ్లోబల్ ఈవెంట్ గా ఆర్గనైజ్ చేయబడతా ఉన్నది. కేటీఆర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్లు వారి టికెట్లే కాదు, కొన్ని 100 మంది వాళ్ళ తెలంగాణ నుంచి కొన్ని 100 మంది ఆ ఈవెంట్ లో ఉండాలా, కేటీఆర్ గారి స్పీచ్ వినాలా అని చెప్పని చాలా మంది పోతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఐఎమ్ షూర్ ఏసీబీ డీజీపీ గారు ఒప్పుకుంటారు అని నేను అనుకుంటా ఉన్నాను. బికాజ్ ఇట్స్ ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్, ప్రీ బుక్ టికెట్స్, ఇది మొత్తం ప్రపంచంలో తెలంగాణ ఈవెంట్ కి వస్తున్నారు. కాబట్టి ఐఎమ్ షూర్ దే వుడ్ గప్పకుండా పోయే వ్యక్తి కాదు కదా, మళ్ళీ వస్తారు. గతంలో మీ పార్టీ కార్యకర్తలకి మీకు మంచి వార్త ఏంటంటే కవిత వెంటనే రెస్పాండ్ అయ్యి ఆమె కూడా ట్వీట్ చేశారు, ఇది హరాస్మెంట్ అని చెప్పి ఆమె చెప్పారు. ఎందుకు మంచి పరిణామమే. వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు ఉంటాయి కదా, మీడియా వాళ్ళకి ఏమైనా వైరుధ్యాలు కనబడ్డాయేమో కానీ వైరుధ్యాలు ఏమి
ఉంటే అనుకోవాలా. వారు వారు వారి ఢిల్లీలో తిహార్ జైలుకి సంబంధించిన కేసు అదంతా ఉన్నప్పుడు కూడా మొత్తం కుటుంబం వారి వెంట ఉన్నారు. ఇప్పుడు వారు కూడా కుటుంబం వెంట ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక ఫ్యామిలీ అండి. మీడియా వాళ్ళు ఎన్ని రకాలుగా భూతద్దాలు పెట్టి ఉన్నాయి లేని చూసే ప్రయత్నం చేసినా దే ఆర్ వన్ ఫ్యామిలీ. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మేమంతా కేసీఆర్ ఫ్యామిలీ. అందులో కవిత గారు, కేటీఆర్ గారు, సబ్బండ కార్యకర్తలు, నాయకులంతా మేము ఒక కుటుంబం. కేసీఆర్ గారు మా కుటుంబానికి పెద్ద. కాబట్టి మీరేమైనా భూతద్దాలు, మీరంటే మీరు కాదు, బట్ మీడియా వర్గాలు భూతద్దాలు పెట్టేవో లేకపోతే రేవంత్ రెడ్డి భూతద్దాలు పెట్టి వైరుధ్యాలు చూడాలని ప్రయత్నం చేసినా వైరుధ్యాలు లేవు, ఏం లేవు. అన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సమసిపోతాయి. న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక రౌడీ రాజకీయం కావచ్చు, లేకపోతే దుర్మార్గమైనటువంటి ఒక పోలీసులను ఏసీబీలను అడ్డం పెట్టుకుని ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ వికృత క్రీడ ఏదైతే ఆడుతూ ఉందో దాన్ని కూడా తప్పనిసరిగా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. సో మొత్తానికి స్పందన ఇప్పుడు కవిత రిలీజ్ చేసిన ప్రెస్